సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. ఆల్మోస్ట్ గత 3 సంవత్సరాల నుంచి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎన్నెన్నో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోలు, ఎడ్యుకేటివ్ వీడియోలు ఎన్నెన్నో అందించారు. చాలా మంచి ప్రజాదరణ, మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నారు. ఈ మధ్యకాలంలో కూడా చాలామంది మీ వీడియోస్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. సో అయితే చక్రధర్ గారు, నేను ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా ఏం మాట్లాడదాం అనుకుంటున్నానంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న మార్కెట్ల నష్టాల గురించి, మార్కెట్ ఫాల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. ఒక 10 సంవత్సరాల ముందు వరకు కూడా స్టాక్ మార్కెట్స్ అంటే ఒక స్పెక్యులేషను, ఒక గ్యాంబ్లింగు. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే రోడ్డున పడతారు, ఇటువంటి ఆలోచన ఉండేది అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా. అదేవిధంగా స్టాక్ మార్కెట్స్ పట్ల ఎక్కువ నెగిటివ్ ధోరణి మాత్రమే కనిపించేది. సరే, ఒక్కసారిగా కోవిడ్ రావడంతో, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడంతో అక్కడి నుంచి ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు ఏవైతే మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా 2020 కోవిడ్ తర్వాత నుంచి విపరీతమైన ఊపందుకున్నాయి. అప్పటి వరకు ఏదో 1.5 లోపలే ఉన్నటువంటి డిమాట్ అకౌంట్స్ ఇవాళకి దగ్గర 20-25 కోట్ల వరకు చేరుకున్నాం గత 5.5-6 సంవత్సరాల కాలంలో. కోవిడ్ ఫాల్ తర్వాత నుంచి మార్కెట్లు ఒక 3 సంవత్సరాలు మంచి ర్యాలీ తీసుకున్నాయి. అంతా చూసే మంచి రిటర్న్స్ కూడా వచ్చాయి. సరే, మొన్న ఈ మధ్య ఒక 18 మంత్స్ నుంచి మార్కెట్లు బాగా ఫాల్ అవ్వడం జరిగింది. సరే, ఈ ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్య యుద్ధాల దగ్గర నుంచి మార్కెట్లు ఒక 10-12% పడ్డాయి. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఒకప్పుడు మనం మార్కెట్ల గురించి ఏదైతే అనుకున్నాం 10 సంవత్సరాలకు ముందు, అది నిజమేను, మార్కెట్లలో డబ్బు పెడితే నష్టపోతాం, ఇదంతా స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్, మార్కెట్ల నుంచి ఇక వెనక్కి వెళ్ళిపోదాం, ఇక ఇన్వెస్ట్మెంట్స్ వద్దు, వేరే ఇంకేదన్నా అదర్ అసెట్ క్లాసెస్ ఏదన్నా ఉంటే చూసుకుందాం అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఇటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇటువంటి భిన్న ఆలోచనలు ఉన్న ఇటువంటి నేపథ్యంలో మీరు ఆడియన్స్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మేము చూస్తే 2005 నుంచి కూడా ఉన్నాం మార్కెట్లో. 2005 నుంచి కూడా మేము మార్కెట్లో ఎస్ఐపిస్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఎలా అయితే ఒక సుదీర్ఘ కాలంలో మీరు చెప్పినట్టు 2020 దాకా కూడా ఒక ఫిలాసఫీ ఎలా ఉండేది అంటే మైండ్ సెట్లో కస్టమర్కి స్టాక్ మార్కెట్ అనగానే షేర్లు తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువ అవ్వగానే అమ్మేసుకోవాలి, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి అన్నగా ఉండేవాళ్ళు. ఈవెన్ 2005లో నాకు బాగా గుర్తండి, ఏదన్నా మేము చెప్పినా కూడా ఒక ఫండ్ గురించి ఏదైనా చెప్పినా కూడా మీరు ఇలా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ తీసుకొని ఈ క్యాలిక్యులేటర్లో పెట్టి ఇలా 15% చొప్పున కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మీకు ₹1,00,00,000 వస్తాయి అని చెప్పేవాళ్ళం. కానీ మా దగ్గర ప్రూఫ్ లేదు. మాకు వస్తాయా అన్న గ్యారంటీ అడిగితే ఎవరన్నా, మా దగ్గర ప్రూఫ్ లేదు. ఎప్పుడైతే 2020 వచ్చిందో మా దగ్గర 2005 నుంచి మేము ఉన్నాం కాబట్టి ఇదే ఫీల్డ్లో మాకు అప్పుడు ప్రూఫ్ వచ్చింది. ఒక చూడండి సార్, 2005 నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి అలాంటి రిటర్న్స్ వచ్చాయి. సో కాబట్టి స్టాక్ మార్కెట్ అంటే కేవలం షేర్లు కొనడం కాదు, తక్కువలో కొని ఎక్కువలో అమ్ముకోవడం కాదు. దీన్ని మీరు ఒక సుదీర్ఘ కాలంలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, వాళ్ళ మ్యారేజ్ కోసం కానివ్వండి, సెల్ఫ్గా మీ రిటైర్మెంట్ కోసం కానివ్వండి, అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు చాలా బాగుంటుంది చెప్పాం. ఎందుకు అంటే మా దగ్గర డేటా ఉంది కాబట్టి. 2005 నుంచి 2020 కావచ్చు, 2010 నుంచి 2020 కావచ్చు, ఆ 10 years హారిజన్లో మా దగ్గర అవైలబిలిటీ డేటా ఉండేది. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఇస్తాను, మంచి ఎగ్జాంపుల్. అందరూ కూడా చాలామంది ఆఫీస్కి వెళ్తారు, ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో మార్నింగ్ మనం ఏం చేస్తాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, 8 కల్లా బ్రేక్ఫాస్ట్ చేస్తాం. సో బ్రేక్ఫాస్ట్ చేస్తూనే మన వైఫ్ బాక్స్ కూడా పెట్టిస్తారు. అంటే అప్పటికి రైస్, దాల్, సాంబార్ రెడీ అయిపోయి ఉంటాయి. మధ్యాహ్నం భోజనానికి ముందే రెడీ అయిపోతుంది. సో రెడీ అయిపోయినప్పుడు 8 o'clock రెడీ అయిపోయింది. సో 8 o'clock మనం బాక్స్ తీసుకుని వెళ్ళి ఆఫీస్కి వెళ్తాం, 9 అవుతుంది. సో 9 అవ్వగానే మనం బాక్సెస్ చూసుకుంటామా, నా పప్పు ఎలా ఉంది, నా సాంబార్ ఎలా ఉంది చూడం కదా. 10 o'clockకి ఒక టీ బ్రేక్ వస్తుంది. మళ్ళీ వెంటనే పరిగెత్తుకుంటూ బాక్స్ దగ్గరికి వెళ్ళి బాక్స్ ఓపెన్ చేసి నా కర్రీ ఎలా ఉంది, నా పులుసు ఎలా ఉంది చూసుకో లేదు. ఆఫీస్లో పడిపోతాం, ఆ మైండ్ సెట్ మారిపోతుంది. ఎప్పుడు తీస్తాం బాక్స్? 1:30-2 o'clock లంచ్ టైం అప్పుడు తీసుకుంటాం. అంతేగాని గంటకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి బాక్స్ ఓపెన్ చేసి అలా చూసుకోం. అలాగే మనం కూడా చెప్పేది ఏంటంటే ఇన్వెస్టర్స్కి,
మీరు కనుక మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇవాళ మీ బాబు 5th క్లాస్లో ఉన్నాడు, డిగ్రీకో బీటెక్కో డబ్బులు అంటే 8 years టైం ఉంది. సో మనం ఇవాళ పెట్టిన పెట్టుబడి మీరు 8 ఏళ్ళ దాకా చూడకూడదు. మన అందరికీ చెప్తాం. సో అట్లయితే మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ అయ్యేది 8 అయినా దాన్ని ఎప్పుడైతే మనం 2 ఓపెన్ చేస్తామో, అట్లాగే మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా దీన్ని వెయిట్ చేస్తాం. 8 ఏళ్ళు మన పాప పెళ్ళి, సో అప్పటిదాకా దీన్ని చూడకూడదు. చూస్తూ ఉన్న ప్రతి గంటకి అలా చూడము. అలాగే స్టాక్ మార్కెట్ని కూడా ప్రతి గంటకి చూస్తే అట్లా ప్యానిక్ అవుతాం అన్నమాట. సో కాబట్టి నేను చెప్పేది అంటే మనుషుల అందరికీ మనం ఒక లాంగ్ టర్మ్ హారిజన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు అయితే దీన్ని చూడకండి. ఎందుకంటే మాకున్న ఈ 20 years ఎక్స్పీరియన్స్లో ఏదైనా ర్యాండమ్గా 5 years తీసుకుంటే మార్కెట్ పాజిటివ్ రిటర్న్ తప్ప నెగిటివ్ రిటర్న్ ఇచ్చిందే లేదు. అంటే చూడండి 1993 నుంచి 1998 దాకా కావచ్చు, 2003 నుంచి 2005 దాకా కావచ్చు, 2012 నుంచి 2015 దాకా కావచ్చు, 17 దాకా కావచ్చు. అట్లయినా ఒక ర్యాండమ్గా మీరు 5 years తీసుకోండి, నష్టపోయింది ఎవరు లేరు. సో సుదీర్ఘకాలంలో 5 years కనుక అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్లో లాస్ అనేది లేదు. ఇప్పుడు చూడండి మనం ఎందుకు బలంగా చెప్తున్నాం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే, మన పాపులేషన్ ఏదైతే ఉందో ఇండియాలో యంగ్ పాపులేషన్ ఎక్కువ, అంటే 30 years లోపు జనాభానే మనకి అత్యధికంగా ఉన్నారు. సో దీన్ని యంగ్ ఇండియా అంటున్నారు. సో ఈ యంగ్ ఇండియా పవర్ అంటే చెప్తాను మీకు. ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఒక తండ్రి కొడుకు బైక్ మీద వెళ్తున్నారు అనుకుందాం, స్కూటర్ మీద. సో కొడుకు వయసు ఒక 5 సంవత్సరాలు ఉంటాయి, తండ్రి వయసు ఒక 55 నుంచి 60 ఉంటాయి. సో వీళ్ళు కనుక ఏదన్నా పొరపాటున యాక్సిడెంట్ అయి పడ్డారనుకోండి కింద బండి మీద నుంచి, ఇద్దరికి దెబ్బలు ఇద్దరు తగిలాయి. కానీ రికవర్ ఎవరు ఫాస్ట్ అవుతారు? కొడుకు రికవర్ ఫాస్ట్ అవుతాడు. చిన్న వయసు, మంచి బాడీ గ్రోత్ ఉన్న బాడీ కదా, బాడీ కాబట్టి తట్టుకుంటాడు, త్వరగా గ్రో అవుతాడు. కొంచెం తండ్రికి దెబ్బలు టైం పడుతుంది, డయాబెటిక్ పేషెంట్ కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు చూస్తే అలాగే మన ఇండియా కూడా చూస్తే ఇప్పుడు యంగ్ ఇండియా ఇది. సో యంగ్ ఇండియా అంటే ఏంటంటే మొత్తం ఎక్కువ పాపులేషన్ యంగ్గా ఉన్నప్పుడు మన కన్సంప్షన్ మనమే చేస్తాం కాబట్టి ఇది సెల్ఫ్ డ్రివెన్ కంట్రీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి టైంలో మనకి ఎట్లాంటి యుద్ధాలు వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఇండియాకు ఉంది. ఇదే కనుక 30 సంవత్సరాల తర్వాత కనుక వస్తే ఇట్లాంటి సిచ్యువేషన్ తట్టుకోలేదు. ఎందుకంటే అప్పుడు ఎక్కువ పాపులేషన్ ఓల్డ్ పాపులేషన్ అయిపోతుంది. సో 2040 ఆ తర్వాత కనుక ఇట్లాంటి వార్లు జరిగినా, ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ వచ్చినా తట్టుకోవడం కష్టం. కానివ్వండి, ఇప్పుడు యంగ్ ఇండియా కాబట్టి ఈ పాపులేషన్ ఎక్కడైతే యంగ్గా ఉందో ఇట్లాంటి టైంలో మనకి ఎట్లాంటి టారిఫ్ వార్ వచ్చినా సరే, ట్రేడ్ వార్లు వచ్చినా సరే, అలాగే ఇలాంటి చిన్న చిన్న యుద్ధాలు వచ్చినా సరే, కాబట్టి మనం తట్టుకుంటే కెపాసిటీ మనకి ఎక్కువ ఉంది. సో భయపడాల్సిన అవసరం లేదు. 2040-45 దాకా కూడా మనకి ఏం చెప్తున్నాయంటే సర్వేలు, ఈవెన్ అమెరికన్ కంపెనీస్ కూడా చెప్తుంది ఏంటంటే ఇండియా నెంబర్ 3 పొజిషన్లో ఉంటుంది, చైనా నెంబర్ 1లో ఉంటుంది, యుఎస్ నెంబర్ 2లో ఉంటుంది, ఇండియా నెంబర్ 3లో ఉంటుంది చెప్తున్నారు బై 2035 కల్లా. సో వరల్డ్లో ఎప్పుడైతే మనం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎవాల్వ్ అవుతున్నామో అట్లాంటి టైంలో ఇట్లాంటి చిన్న చిన్నవి మనకి పెద్ద ఇంపాక్ట్ అయితే కావండి. టెంపరీ, ఇదంతా తాత్కాలికం చెప్తున్నాను, పర్మనెంట్ కాదు. సో కాబట్టి మనం రాబోయే రోజుల్లో మంచి బుల్ రన్ చూస్తాము, అతివేగంగా కూడా ఇండియా దూసుకుపోతుంది చెప్తున్నాను. సో అదండి. సో మార్కెట్కి భయపడకండి, ఒకటే గుర్తుంచుకోండి, మనం లంచ్ బాక్స్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో 2 o'clockకి, అలాగే మీ గోల్ వచ్చేంత వరకు దాన్ని తీయకండి అని చెప్తాను. సో కాబట్టి ఇది మనకు ఒక మంచి టైము. ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడైతే పడుతుందో మార్కెట్, అట్లాంటి టైంలో మనం అడిషనల్గా ఇంకా కొంచెం పర్చేస్ చేస్తే తక్కువ ఎన్ఏవీలో చాలా మంచి మంచి యూనిట్లు వస్తాయి మ్యూచువల్ ఫండ్స్లో అయితే. అలాగే స్టాక్స్లో కూడా చూస్తే మనకి మంచి మంచి స్టాక్స్ అన్ని కూడా ఇవాళ డిస్కౌంట్లో ఉన్నాయి, అంటే వాటి యాక్చువల్ వాల్యుయేషన్ కంటే కూడా చాలా తక్కువలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఒక మంచి స్టాక్ తీసుకుందాం, ఏదైనా ఏబీసీ స్టాక్ ఉంది, దాని వాల్యుయేషన్ 1000 రూపీస్ అనుకుందాం వాస్తవానికి, కానీ వాళ్ళు 800లో దొరుకుతుంది, అంటే 20% డిస్కౌంట్లో దొరుకుతుంది. ఇప్పుడు కనుక ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు 20% రిటర్న్ గ్యారంటీ, తర్వాత మనకి మార్కెట్ వల్ల పెరుగుతుంటుంది. సో కాబట్టి అదండి, మార్కెట్ నుంచి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఫాల్స్ మేము చాలా చూసాం గతంలో, ముందు కూడా వస్తూనే ఉంటాయి. సో మన గోల్ ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పటిదాకా మార్కెట్ని పట్టించుకోకండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూనే వెళ్ళని చెప్తాను. సో మొత్తానికి ఒక ఫాల్ తర్వాత మళ్ళీ మార్కెట్లు 1 సంవత్సరం 2-3 సంవత్సరాల వరకు బాగా ఊపందుకుంటాయి, మంచి జోరు మీద ఉంటాయి అన్నదైతే మాత్రం నిజం, 100% వాస్తవం అండి. ఎందుకంటే మేము 2008లో మార్కెట్ పడింది, 2011 కల్లా మార్కెట్ చాలా రూల్ రన్ అయింది, 14 పడింది, మళ్ళీ 17 కల్లా బాగా పైకి వెళ్ళింది. అలా ఎవ్రీ డౌన్ ఫాల్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 yearsలో మంచి రూల్ రన్ అనేది చూసాం మేము గతంలో. సో కాబట్టి రాబోయే రోజుల్లో అంటే అతి త్వరలో మార్కెట్లలో మంచి బుల్ ర్యాలీ రాబోతుంది కాబట్టి, సో ప్రతి ఒక్కరూ ఈ గ్రోత్లో పార్టిసిపేట్ చేయాలి అంటారు. ఈ గ్రోత్ ఎకానమీలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలంటే, ఇది యంగ్ ఇండియా అని చెప్తున్నాం అండి, మళ్ళీ చెప్తున్నాం, అమృత్ కాలం అని చెప్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఇట్లాంటి టైంలో మిస్టేక్స్ చేసుకోకండి. మనం కనుక ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, రాబోయే 15 సంవత్సరాల దాకా కూడా మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఇండియాకు ఉంది. సో ఇట్లాంటి టైంలో కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక వాళ్ళు మంచి వెల్త్ అయితే క్రియేట్ చేసుకుంటారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి. ఎస్, రాబోయే రోజుల్లో మన మార్కెట్లలో ఎటువంటి ర్యాలీ రాబోతుంది, మరి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు
సైకలాజికల్గా ఏ విధంగా సిద్ధంగా ఉండాలి దాని గురించి చాలా మంచి బెస్ట్ ఎగ్జాంపుల్స్తో చాలా సరళమైన రీతిలో సరళమైన భాషలో మన ప్రేక్షకులు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.